హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయేది ఆధార్ కార్డులో అనేది మార్పులు చేర్పులు ఎవరైనా అప్డేట్ చేసుకోకపోతే మనకి ఈ డిసెంబర్ ఎండింగ్ లోపు చేసుకుంటే మంచిదని తెలుసుకోండి. ఎందుకు అని అంటే మనకి వచ్చే సంక్రాంతికి కొన్ని పథకాలు అనేది మనకి అమలయ్యే కాబోతున్నాయి కాబట్టి మీకు ఓటీపీ మొబైల్ నెంబర్ కి అనేది లింకప్ లేకపోతే ఓటీపీ రాదు. నెక్స్ట్ పేర్లు, పుట్టిన తేదీ, నెక్స్ట్ ఫోన్ నెంబర్ లింకప్ లేనట్టయితే కూడా ఇవి ఎలిజిబిలిటీ ఉండదు. కాబట్టి అది ఎలా చేసుకోవాలనేసి ఈ వీడియోలో చూసుకుందాం. మీరు ఎక్కడికి వెళ్లకుండా మీ మొబైల్ నుంచే మీరు ఆన్లైన్ అనేది చేసుకుని ఒక ఫామ్ అనేది ఆధార్ సెంటర్ తీసుకెళ్తే సరిపోతుందండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు వీడియో అనేది అర్థం. అలాగే మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. మనకి ఇలాంటి వీడియోస్ చేస్తాం కాబట్టి మీకు ఏదో ఒక వీడియో అనేది ఉపయోగపడుతుంది. ఓకే, ఒక లైక్ అనేది చేయండి. లైక్ చేయడం ద్వారా కూడా అలాగే ఒక 10 మందికి రీచ్ అయ్యేటట్టు అవుతుంది. కాబట్టి లైక్ అనేది వెరీ ఇంపార్టెంట్. మనకి ఇక్కడ గూగుల్ వెళ్ళేసి ఆధార్ అని టైప్ చేయండి. ఆధార్ కార్డ్ అని టైప్ చేసుకున్న తర్వాత మనకి లిస్ట్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ లాంగ్వేజ్ సెలెక్షన్ అని ఉన్నది కదా, యుఐడి అనే సెర్చ్ చేసుకున్నా కానీ సరిపోతుంది. ఇక్కడ మీ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ బుక్ అపాయింట్మెంట్ ఉంది కదా, ఇది అనేది చూసుకోండి. ఇక్కడ మనం ఫ్రెష్ ఆధార్ పిల్లలకి కొత్తగా దించాలన్నా కానీ ఇక్కడ నుంచి దించుకోవచ్చు. నెక్స్ట్ నేమ్ అప్డేట్, అడ్రస్ అప్డేట్, ఫోన్ నెంబర్ అప్డేట్, ఈమెయిల్ అప్డేట్, మన డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్, నెక్స్ట్ మన మేల్ ఫీమేల్ అప్డేట్ కూడా, బయోమెట్రిక్స్ కూడా అప్డేట్ అనేది చేసుకోవచ్చు అండి. ఇక్కడ నుంచి మీరు ఇది అనేది అపార్ట్మెంట్ బుక్ చేసుకోవాలండి. బుక్ చేసుకున్న తర్వాత మనకు ఒక ఫామ్ వస్తుంది. ఆ ఫామ్ తీసుకుపోయి డైరెక్ట్ మనం ఆధార్ సెంటర్లో అనేది మనం దిగేస్తే సరిపోతుంది. లేదా ఇక్కడ మీ నియరెస్ట్లో ఆధార్ సెంటర్ ఎక్కడ ఉన్నది అనేసి కూడా ఈ లిస్ట్లో అనేది చూసుకోండి. నేను డైరెక్ట్ అనేది బుకింగ్ అపార్ట్మెంట్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ మనకి ఈజీ ప్రాసెస్ అనేది అయిపోతుంది. ఆధార్ సెంటర్కి వెళ్ళేసి ఫామ్ నింపుకొని మనం అక్కడ వెయిటింగ్ చేయవలసిన అవసరం ఉండదు. ఇక్కడైతే మనకి డైరెక్ట్ అనేది కూడా అయిపోతుంది. అన్నీ అయిపోయిన తర్వాత ఇలా జస్ట్ ఒకటి మనకు అప్లికేషన్ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ అనేది వాళ్ళు ఎంటర్ చేయగానే మనం ఇక్కడ ఏం నెంబర్స్ ఎంటర్ చేసినామో అవన్నీ డీటెయిల్స్ అక్కడ వస్తాయి. కాబట్టి ఈజీ ప్రాసెస్ తొందర అయిపోతుంది. కాబట్టి ఈ అపార్ట్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు వీడియో మొత్తం అర్థం అయిపోతుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ కింద క్యాప్చర్ ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకున్న తర్వాత మీకు మొబైల్కి అనేది ఒక ఓటీపీ వస్తుందండి. మనం ఆ ఎంటర్ అనేది ఇక్కడ చేసిన తర్వాత మనకి ఇక్కడ న్యూ ఎన్రోల్మెంట్, అప్డేట్ ఎన్రోల్మెంట్ ఉంది కదా, మీ రెండిట్లో ఏదైనా చేసుకోండి. మీరు కొత్తగా దింపాలంటే పిల్లలకి న్యూ ఎన్రోల్మెంట్ ఉంటుంది. అప్డేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి అప్డేట్ మీద చూపిస్తానండి. మీకు అప్డేట్ అనేది క్లిక్ చేసుకోండి. అప్డేట్ అనేది క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోండి, ఇక్కడ మీరు నేమ్ అనేది ఎంటర్ చేయాలి. ఆధార్ కార్డులో ఎలా ఉన్నదో అలా నేమ్ అనేది ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ నేమ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఇండియన్ సిటిజనా, నాన్ ఇండియన్ అనేది కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి మీరు. నెక్స్ట్ ఇక్కడ ప్రాసెస్ చూసుకోండి. ఇక్కడ మీరు ఏమేమి మార్చాలనుకుంటున్నారు, నేమ్ మార్చాలనుకుంటున్నారా లేదా జనరల్ మార్చాలనుకుంటున్నారా, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్తా లేకపోతే మొబైల్ నెంబరా అనే దాని గురించి ఇక్కడ బయోమెట్రిక్స్ పిల్లలైతే మనకి పిల్లలకి 5 years దాటిన తర్వాత బయోమెట్రిక్ అప్డేట్ చేయాలని అడుగుతారు. ఇక్కడ బయోమెట్రిక్ అనేది ఆప్షన్ పెట్టుకోండి. ఇక్కడ ఏజ్ అనేది 18 లెస్ ఉంది కాబట్టి అదే డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ క్లిక్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఈమెయిల్ మార్చాలనేసి పెట్టినాను. మీకు ఇక్కడ ఈ ఈమెయిల్ అనేది ఎంటర్ చేయాలి. మీరు ఏ ఈమెయిల్ మార్చుకోవాలనుకుంటున్నారో ఆ ఈమెయిల్ అనేది ఎంటర్ చేసుకోవాలి. మొబైల్ నెంబర్ మార్చాలనుకుంటే ఇక్కడ మొబైల్ నెంబర్ ఆప్షన్ అడుగుతుంది. నీ ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకనేది ఈమెయిల్కి ఒక ఓటీపీ వెళ్తుంది. ఆ ఈమెయిల్ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మీరు సేవ్ అండ్ ప్రొసీడ్ కొట్టిన తర్వాత మీకు రిసిప్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఆ రిసిప్ట్ అనేది ఇలా ఉంటుంది. ఆ రిసిప్ట్ అనేది వచ్చేసిన తర్వాత దానికి డాక్యుమెంట్స్ అనేది మీరు ఆధార్ జిరాక్స్ ఒకటి, నెక్స్ట్ మొబైల్ నెంబర్ మార్పించుకోవాలనుకుంటున్నాను ఒక ఆధార్ కార్డ్ ఒకటి ఉంటే సరిపోతుంది. నేమ్ మార్పాలంటే 10th మెమో కానీ ఇతర డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్లు కానీ ఏదైనా మార్చుకోవాలంటే దానికి సంబంధించిన ప్రూఫ్స్ పెట్టేసి మార్చుకోండి. ఇది బుక్ అపార్ట్మెంట్ చేసుకుంటే ఈజీ ప్రాసెస్ అయిపోతుంది. తొందరగా మన వెయిటింగ్ ఛార్జెస్ అనేది ఉండదు. డైరెక్ట్ అక్కడ పోయేసి మనం ఆ ఫామ్ అనేది ఇస్తే వాళ్ళ నేమ్ అనేది ఎంటర్ చేసి మన ఫోటో దించేసి స్తంభ పెట్టేసిన తర్వాత ఎమ్మటే ఈజీ ప్రాసెస్ అయిపోతుంది. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అవుతుంది అనుకున్నా. ఎలాంటి మీకు డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి, దాని గురించి కూడా నేను మాట్లాడతాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.